హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. మైదా గోధుమ పిండి ఏమాత్రం వాడకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో మెత్తటి రోటీలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1.5 కప్పు నీళ్లు పోయండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అవ్వగానే 1 కప్పు రాగి పిండి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఉండలు లేకుండా అర నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. పిండిని ఇలా ఒత్తుతూ ఇలా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు మూత తీసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో బాగా ఒత్తుతూ కలపాలి. మనం రెగ్యులర్గా మైదా పిండి గోధుమ పిండితో చేసే పరోటాలు, పుల్కాలు, చపాతీలు తింటూ ఉంటాం కదా. అప్పుడప్పుడైనా ఆరోగ్యానికి మేలు చేసే రాగి పిండితో ఇలా రోటీలు ట్రై చేశారనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా పిండిని ఒత్తుతూ కలపడం వల్ల స్టిక్కీగా అయ్యి రోటీలు బాగా వస్తాయి. ఇప్పుడు కావలసినంత పిండిని తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టి మిగిలిన పిండి ఆరకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి. రోటీ చేయడం కోసం పిండిని తీసుకున్నప్పుడల్లా పిండిని బాగా కలిపి అప్పుడు రోటీ ఒత్తుకుంటే విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయి. ఫ్లోర్ మీద రాగి పిండి చల్లుకొని రోటీని గట్టిగా ప్రెస్ చేయకుండా పైన కాస్త మెల్లగా ఒత్తుకోవాలి. ఇవి ఇలా గుండ్రంగా రావడం కోసం రౌండ్గా ఉన్న మూతతో ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు రాగి రోటీ అనేది ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత రోటీని వేసి నీళ్ళలో ముంచి తడిపిన బట్టను తీసుకొని రోటీ పైన నీళ్ళతో కొంచెం తడవనివ్వాలి. ఇలా చేయడం వల్ల మరింత సాఫ్ట్గా వస్తాయి. 10 నుంచి 15 సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో బాగా కాలాక రోటీని తిప్పి 10 నుంచి 15 సెకండ్లు కాలనివ్వాలి. మళ్ళీ తిరిగేసి పొడి బట్టతో ఇలా ప్రెస్ చేస్తే రోటీ బాగా పొంగి మెత్తగా ఉంటుంది. ఇలా కాలాక వీటిని డైరెక్ట్గా ప్లేట్లో కాకుండా పొడి బట్ట మీద కానీ లేదా టిష్యూ పేపర్ మీద కానీ వేయడం వల్ల రోటీ నుంచి వచ్చే ఆవిరికి ఇవి తడిచి మెత్తగా అవ్వకుండా పొడిగా ఉంటాయి. 1 నిమిషం అలా ఉంచి వేడివేడిగా తినేయడమే. ఎదిగే పిల్లలలో ఎముకలు గట్టిగా అవ్వడానికి, రక్తం బాగా పట్టడానికి, ముఖ్యంగా ఆడపిల్లలకు, అలాగే షుగర్ ఉన్న వాళ్లకు, బరువు తగ్గాలి అనే వాళ్లకు ఎంతగానో పనిచేసే ఈ రాగి రోటీలను ఏదైనా స్పైసీగా ఉండే వెజ్, నాన్ వెజ్లతో కలిపి తినొచ్చు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ రాగి రోటీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.